హైలైట్ చేశారు. ఇకపోతే ప్రైవేటుకి సంజీవని, సర్కారు వైద్యానికి సమాధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కర్ణాటకలో ఫెయిల్ అయినటువంటి పథకాన్ని ఇక్కడ అమలు చేస్తున్నారు అన్నటువంటి కోణాన్ని టచ్ చేసుకొచ్చారు. సర్కారు వైద్యానికి చంద్రబాబు సమాధి గడుతున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ మోజులో ప్రైవేటుకి ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు. ఇప్పటికే 2 ఏళ్లలో గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన వైద్య వనరులు నిర్వీర్యం చేసిన చంద్రబాబు తాజాగా పక్క రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమైన కార్యక్రమాలు ఏపీ ప్రజలను ఎత్తున రుద్దుతున్నారు. గతేడాది జూలైలో ప్రైవేట్ భాగస్వామ్యం తన సొంత జిల్లా చిత్తూరులో ప్రారంభించిన సంజీవని కార్యక్రమంలో గతంలో కర్ణాటకలో విఫలమైన ప్రోగ్రామే. త్వరలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలుకి ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం మొదటి ఏడాది 149 కోట్లు, తర్వాత ఏడాది 55.5 కోట్లు వెచ్చించబోతున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే కుప్పం, చిత్తూరు జిల్లాలో పైలట్ కార్యక్రమం కోసం 10 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేసింది. 2029 నాటికి ఏకంగా 260 కోట్ల మేర ప్రైవేట్ సంస్థకు దోచిపెట్టేందుకు నీకెంత నాకెంత సూత్రంతో ఈ నిధుల ప్రాజెక్టుని చంద్రబాబు ఏపీ ప్రజలను ఎత్తున రుద్దుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పొరుగున ఉన్న కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ప్రైవేట్ భాగస్వామ్యంతో 2017లో డిజిటల్ నెర్వ్ సెంటర్ కార్యక్రమాన్ని సిద్ధరామయ్య సర్కార్ మొదలుపెట్టింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసింది. అయితే ఆ కార్యక్రమం ఘోరంగా విఫలం కావడంతో అప్పటి ప్రభుత్వం అడుగు ముందుకేయలేకపోయింది. ఇదే సందర్భంలో దేశంలో డిజిటల్ వైద్య సేవలు బలోపేతం చేస్తూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఈ సంజీవని వంటి కార్యక్రమాలు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రారంభించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సొంతగా ప్రత్యేక నెట్వర్క్ నడపడం కంటే కేంద్రం అందించే నిధులతో ప్రభుత్వ రంగంలోని ఆరోగ్య సేవలను అభివృద్ధి చేయాలి అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీన్ని సంజీవని అంటూ మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం వైద్య వర్గాలను విస్మరిస్తుంది. వాస్తవానికి సంజీవని కార్యక్రమం గత వైద్య జగన్ హయాంలో ప్రభుత్వ రంగంలో దిగ్విజయంగా అమలైన కార్యక్రమే. అప్పట్లో టెలిమెడిసిన్ ద్వారా రోగులకు స్పెషలిస్ట్ వైద్యులు కన్సల్టేషన్ సేవలను వైద్య జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. వైఎస్ఆర్సీ ప్రభుత్వం దిగిపోయిన నాటికి రాష్ట్రంలో 85% మేర పౌరులకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్లు రూపొందించారు. అంతేకాకుండా పౌరులందరికీ స్క్రీనింగ్ చేసి ఆరోగ్య వివరాలను డిజిటల్ హెల్త్ అకౌంట్స్లో నిక్షిప్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేయడంలో భాగంగా పథకం కింద పొందిన చికిత్సల వివరాలన్నింటి కూడా డిజిటలైజ్ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేసింది.